కోసం అప్పులు చేశారు. శ్వేతపత్రం వాగ్దానాలు ఎగవేసేందుకు కాదన్న రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లకు పగుళ్లన్న ఉత్తమ్. శ్వేతపత్రం విడుదల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? 6 గ్యారంటీలు అమలు చేస్తారో లేదో చెప్పాలి అన్న అక్బరుద్దీన్. శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి. ప్రత్యర్థులపై రాజకీయ దాడికే ప్రభుత్వ యత్నమన్న హరీష్. ప్రాజెక్టులపై విచారణకు మేం సిద్ధం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అన్న హరీష్ రావు. హరీష్ రావుపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు. హరీష్ ను తండ్రి కొడుకులు వాడుకొని వదిలేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదు. విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న మంత్రి కొండా సురేఖ. అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు. తెలంగాణలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు చలి భరించాలి అన్న వాతావరణ శాఖ. ఎక్కడికి పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నానన్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా మైలవరం ఎమ్మెల్యే. ప్రచారంపై స్పందించని వసంత కృష్ణ ప్రసాద్. ఏటూరు నాగరంలో కొండ చిలువ కలకలం. అటవీ శాఖ కార్యాలయానికి కొండ చిలువ తరలింపు. కాలం చెల్లిన చట్టాల్లో మార్పులు చేశాం. కఠిన శిక్షలు అమల్లోకి వస్తాయన్న అమిత్ షా. ఎంపీలతో కలిసి ప్రధాని మోడీతో మమత భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ. రాజ్యసభలో ధన్ఖడ్ కు సంఘీభావం. సభలో నిలబడ్డ ఎన్డీఏ ఎంపీలు. లోక్సభ నుంచి మరో 2 ఎంపీల సస్పెన్షన్. 143కు చేరిన సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య. విపాసన ధ్యానానికి కేజ్రీవాల్. ఈడీ విచారణకు హాజరు డౌటే. లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ కు ఈడీ నోటీసులు. 22న తేజస్వి, 27న లాలూ రావాలని నోటీసులు. అయోధ్యకు ఎయిర్ ఇండియా విమానాలు. జనవరి 16 నుంచి రోజువారీ సేవలు. దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు. 2311 యాక్టివ్ కేసులు. 3 మృతి. మన దరిద్రానికి మనమే కారణం. పాక్ ఆర్థిక పరిస్థితిపై నవాజ్ షరీఫ్ వ్యాఖ్య. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయమన్న జెలెన్స్కీ. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పుపై యుఎస్ మాజీ ప్రెసిడెంట్ స్పందన. అధ్యక్షుడు బైడెన్ కుట్రేనన్న డొనాల్డ్ ట్రంప్. భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 930, నిఫ్టీ 302 పాయింట్ల నష్టం.